హలో నిమిషేశ్వరరావు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రోజుకి ఒక కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. ఇప్పుడు తాజాగా ఐవైఎస్ ఇది వైజాగ్కు సంబంధించినటువంటి ఇది ఒక ఫ్రాడ్. ఇది వాళ్ళ బాల్యమిత్రుడిని ఫ్రాడ్ చేసేసి పోలీస్ స్టేషన్కి ఎక్కారు. ఇక ఈవీకే జిఎస్ఆర్ ఇవి హైదరాబాద్కు సంబంధించినటువంటి కంపెనీలు. ఇవి ఫ్రీలాన్స్ పేరుతోటి మోసం చేసేసి ఇప్పుడు లబ్ధిదారులని మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా గత వారం రోజుల నుంచి చూస్తే 2-3 కంపెనీలు ఆల్మోస్ట్ బోర్డులు తిప్పేసాయి. వజ్రా లాంటి కంపెనీ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి భూములు ఎకరాకి 136 కోట్లు పాడుకున్నటువంటి వజ్రా కంపెనీ చేతులు ఎత్తేసింది. వజ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు దాని బాటలోనే అనేక కంపెనీలు ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్తున్నాను, గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నాను, మీకు బాగా కనిపించేటువంటి కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి. ఆల్రెడీ బోర్డులు తిప్పేసినటువంటి కంపెనీలు ఇప్పటికే 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు వినియోగదారులను మోసం చేసి వెళ్ళిపోయాయి. 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు. దాంట్లో ఒకే కంపెనీ 5 వేల కోట్ల రూపాయలు మోసం చేసి బోర్డు తిప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కంపెనీలు బోర్డులు తిప్పేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను గత 4 రోజుల నుంచి చెప్తూ వస్తున్నా. ఇప్పుడు ఆ జాబితాలో ఈవీకే అండ్ జిఎస్ఆర్ ఉన్నాయని చెప్పి తాజాగా లబ్ధిదారులు ఇచ్చినటువంటి కంప్లైంట్లు బేస్ చేసుకుంటే అలాంటి ప్రచారం జరుగుతుంది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే నేను తొలి నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని పొలిటీషియన్సే, ప్రభుత్వాలే దాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి సామాన్యులకు అందుబాటులో లేకుండా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అది నీటి బుడగలాగా పేలిపోతుంది అనేటువంటి విషయం చెప్పాను. అలాగే హెచ్ఎండిఏ భూముల్ని 250 కోట్లు 100 కోట్లు పాడుకున్నటువంటి వాళ్ళకి వెనక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, లబ్ధి ఎందుకు వాళ్ళు అంత రేటు పాడుకుంటున్నారు, ఆ పాడినటువంటి భూముల పక్కన ఎవరి భూములు ఉన్నాయి, వీటన్నిటి గురించి పత్రికల్లో వస్తుంది. నాలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ పబ్లిక్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేశారు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కొనుగోలు చేశారని అంటే ఎక్కువ మంది అవినీతి పనులైనటువంటి ఉద్యోగులు, అవినీతి పనులైనటువంటి పొలిటీషియన్స్, కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొంతమంది వాణిజ్యవేత్తలు, వీళ్ళే కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లో మామూలు వాళ్ళు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు మార్కెట్ని. కానీ అలా అని చెప్పి రియల్గా అంత మార్కెట్ ఉందంటే లేదు. కానీ ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఆ కారణం చేతనే కుప్పకూలుతుంది. ఇప్పుడు ఫ్రీలాన్స్ పేరుతోటి డబ్బులు వసూలు చేస్తున్నారు. ముందుగానే కంపెనీలు నమ్మి డబ్బులు కడుతున్నారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి వాటి ధరలేమో ఎస్ఎఫ్టీకి 8,000 7,000 అలా చెప్తున్నారు. అదే ఫ్రీలాన్స్ కనుక అయితే మీకు 4,500 ఇస్తాము ఎస్ఎఫ్టీకి అని చెప్పి చెప్పగానే తక్కువ వస్తుంది కదా, ఓ 2 సంవత్సరాలు ఆగితే మనకి ఫ్లాట్ ఓన్ అవుతుంది కదా, ఇప్పుడు 4,500కి ఇస్తున్నారు కదా, రాబోయే రోజుల్లో 8,000 అవుతుంది కదా మనం కొనేది. ఇది ఈ లెక్కలేసుకొని ఫ్రీలాన్స్ పేరుతోటి అనౌన్స్మెంట్స్ని నమ్మి అనేక మంది అమౌంట్స్ కడుతున్నారు. ఆ అమౌంట్స్ని తీసేసుకొని చాలా కంపెనీలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తుంది. వజ్రా కూడా అందుకే చేతులు ఎత్తేసింది, హెచ్ఎండిఏకి డబ్బులు కట్టలేక. ఫ్రీలాన్స్ పేరుతోటి డబ్బులు వసూలు చేద్దాం పబ్లిక్ నుంచి, ఆ డబ్బులు తీసుకెళ్ళి కడదాం అనేటువంటి ఆలోచనతోటి పాడామని చెప్తున్నారు అప్పుడు హెచ్ఎండిఏ వేలంలో. కానీ తీరా ఫ్రీలాన్స్కి ఎవరు ముందుకు రాలా. మరి ఫ్రీలాన్స్ లేకపోతే జనం వచ్చి డబ్బు కడితేనేమో వ్యాపారం చేస్తాం, లేదంటే వ్యాపారం లేదన్నట్టుగా ఈ నిర్మాణ సంస్థలది ఉంది. బ్యాంక్ నుంచి లోన్లు తీసుకురావటం, పబ్లిక్ నుంచి వసూలు చేయటం, వస్తే కొండ లేకపోతే ఎంట్రుక అన్నట్టుగా వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కువ మంది. ఇలాంటి వాళ్ళని నమ్మి రోడ్డును పట్టడం తప్ప మరొక మార్గం లేదు. నేను గత 4 రోజుల నుంచి చెప్తున్నాను, మీకు రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసం చేసినా కానీ మెయిన్ మీడియాలో ఫోకస్ కాదు. ఎందుకు కాదనంటే మెయిన్ మీడియాలో ఉండేటువంటి చాలామంది, అందరు కాకపోయినా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారు. ఒకవేళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేకపోయినా కానీ ఆల్రెడీ ఉన్నటువంటి టాప్ కంపెనీల్లో వాళ్ళ షేర్లు ఉన్నాయి. అలాగే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలకమైన లీడర్లు టాప్ 20 కంపెనీల్లో పెట్టుబడి పెట్టున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే మీడియా హౌసెస్ ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మోసపోయినా మీ ఘోషని ఎవరు పట్టించుకోరు అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్లో ఏ మూలకి వెళ్ళినా కానీ ప్లే కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. ఫ్రీలాన్స్ పేరుతో మోసపోయామని, లేదా చెప్పిన టైంకి ఇవ్వలేదని, లేదా ఎఫ్టీఎల్లో కట్టారు బిల్డింగు, ఇప్పుడు ఎన్ఓసి ఇవ్వట్లేదు లేదా ఓసీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇలా రకరకాల ఇష్యూస్ తోటి రోడ్ల మీదకి వస్తున్నారు.
డబ్బులు కట్టినటువంటి వాళ్ళు. కానీ ఎక్కడ ఫోకస్ చేయట్లా. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పరిష్కారం ఇవ్వలేనటువంటి సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయి. వీటికి మళ్ళా మూలిగా నెక్క మీద తాటికాయ పడ్డట్టు 22A అనేటువంటి ఒక బాంబు పడింది. దీంతో కంప్లీట్గా స్తంభించిపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా అవి నిర్మించినటువంటి భూమి 22Aలో ఉన్న కారణంగా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి. పోనీ కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి వాటిని కొనుగోలు చేద్దామన్నా రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితి. ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు అసలు మనం కన్స్ట్రక్షన్ చేయలేము అని చెప్పి డబ్బులు తీసేసుకొని ప్రజల దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇట్లా రకరకాల రూపంలో మోసం చేస్తున్నారు. మరొకటి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ లెక్కలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఆలోచన తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏ జాబు లేకపోతే రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉంది. పైగా ఈజీ మనీ రియల్ ఎస్టేట్ అనేది ఒక ఒపీనియన్ ఉంది. దాంతో రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్లో రంగంలో ఉండేటువంటి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి చాలా తేడా ఉంటుంది. అలానే మైండ్ సెట్లో కూడా సాఫ్ట్వేర్లో ఉండేటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు టార్గెట్ చేసి మోసం చేస్తున్నటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఐవైఎస్ కన్స్ట్రక్షన్స్. ఈ ఐవైఎస్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అతను తన బాల్య మిత్రుడిని మోసం చేసేసి 4 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు బతుకుదామా చద్దామా అనేటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇది బయటకు వచ్చింది. ఇక ఈ 2 కంపెనీలు ఫ్రీలాన్స్ పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేసి దందా చేద్దామని చెప్పి ప్రయత్నం చేసాయి. అది కుదరలేదు. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ దాకా కంప్లైంట్ దాకా వచ్చాయి కాబట్టి ఇవి చెప్తున్నాను. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి. 2 మంత్స్ నుంచి నేను చెప్తుంటే కొంతమంది నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు, కొంతమంది నాకు ఫోన్లు చేసి మీరు కావాలని చెప్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కావాలని చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బాగుంటే నేను కూడా బాగుంటాను, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగున్నా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ బాగున్నా, హైదరాబాదు అందరూ బతికేలాగా ఉంటే సంతోషించే వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. సో కాబట్టి అలా ఏం చెప్పం, ఉన్న విషయాన్ని ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్తాం. ఆయా సర్వే సంస్థలు చెప్పేటువంటి దాన్నే చెప్తారు. 2 నెలల క్రితం సర్వేలు నేను మీకు చెప్పడం జరిగింది. ఆ సర్వేల్లో రాబోయేటువంటి రోజుల్లో డిజాస్టర్లకు వెళ్ళబోతుంది రియల్ ఎస్టేట్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను నేను. కానీ చాలామంది ఏంటంటే మార్కెట్లో రేట్లు తగ్గలేదు మీరు చెప్తున్నారు కానీ అని అంటున్నారు. అది మార్కెట్ టెక్నిక్. మీరు ఏదైనా వెంచర్కి వెళ్ళండి, వెంచర్కి వెళ్ళి ఫ్లాట్లు ఉన్నాయా అని చెప్పి అడగండి. లేదు అన్నీ అమ్ముడుపోయినాయి ఇంక 2 ఉన్నాయని చెప్తారు. ఇదే చెప్తారు ఎక్కడికి పోయినా కానీ. పోనీ మీకు అది నచ్చింది అనుకోండి, అది కాదు ఇంకొకటి ఉంది, ఇది ఆల్రెడీ ఒక అతను అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు, అతను కాదంటే ఇస్తాం ఇది అని చెప్పి ఇంకో మిలికి పెడతారు. ఇదంతా బిజినెస్ టాక్టిక్స్. వాస్తవంగా 5 లక్షల ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి హైదరాబాద్లో. యాజ్ పర్ ద డేటా నేను చెప్తున్నాను. 30% స్పేస్, కమర్షియల్ స్పేస్ ఖాళీగా ఉంది. 30%. దాంట్లో కూడా హయ్యెస్ట్ గచ్చిబౌలి ఏరియాలో ఉంది అని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారం 30% కమర్షియల్ స్పేస్ ఖాళీగా ఉంది. 5 లక్షల ఫ్లాట్లు రెడీ టు మూవ్ ఉన్నాయి. ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరు? పెద్ద పెద్ద కంపెనీలు ఏమో బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని కడతారు, ముంచితే బ్యాంకును ముంచేస్తారు. తక్కువ రేటుకి ఇవ్వరు. ఎందుకంటే తక్కువ రేటుకి ఇస్తే మొత్తం తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది కదా అని. ఇంకా తక్కువ రేటుకి అమ్మాలంటే ఇంకొద్దిగా ఇంకొక 5-6 నెలలు పోతే తప్ప చేతులు ఎత్తేసి అప్పుడు అమ్మరు. ఇలాంటి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఒకవైపు ఎల్నినో తరుముకు వస్తుంది, కరువు. వ్యవసాయ రంగం మొత్తం దాదాపుగా ఈ సంవత్సరం నష్టాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది, వర్షాలు లేవు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ అది ఏఐ కారణంగా కంప్లీట్గా సాఫ్ట్వేర్ పడిపోతుంది. ఫార్మా అమెరికా ఆదేశాల ప్రకారం అధ్యక్షుడిది ట్యాక్స్లు వేస్తున్నారు, ఇంపోర్ట్ ట్యాక్స్లు పెంచారు, ఫార్మా రంగం పోతుంది. మరి ఇన్ని రంగాలు దెబ్బతిన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా బాగుంటుంది? సింపుల్ లాజిక్ కదా. అందుకే బోర్డు తిప్పేసే కార్యక్రమానికి చాలా కంపెనీలు వెళ్ళాయి. వీటిల్లో ఇప్పుడు బయటకు వచ్చినాయి తాజాగా, అంటే రోజుకు ఒకటి వస్తుంది. తాజాగా బయటకు వచ్చింది ఏంటంటే నట్టేట ముంచిన స్నేహితుడు 3.5 కోట్లకు ముంచేదంట ఇతన్ని. నెలకు 2.5% రాబడి వస్తుందని చెప్పి నమ్మబలికాడు. అతను ఎవరు? బాల్యమిత్రుడు అంట.
నిర్మాణ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 3.5 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని మోసం చేశాడు అంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ అంట సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాలు ఉన్నాయి. నగరంలో ఐటీ సంస్థ నిర్వహిస్తున్న బాధితుడు కూకట్పల్లిలో నివసిస్తున్నాడు. వైజాగ్కి చెందినటువంటి ఐవైఎస్ కన్స్ట్రక్షన్ యజమాని ఎక్కల మధు కళ్యాణ్ ఇతనికి చిన్ననాటి స్నేహితుడు. అయితే నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని 2.5% రాబడి ఇస్తానని బాధితులు నమ్మించారు. 2023 ఆగస్టు 17న పరస్పర అవగాహన ఒప్పందం మేరకు తొలుత 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వైజాగ్ సమీపంలోని కోతవలస మండలం చింతలపాలెం గ్రామంలో ఐవైఎస్ ప్రథమ్ ఎన్క్లేవ్ 2 పేరుతో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాడు. 2.5% రాబడి కింద నెలకు 1.25 లక్షల చొప్పున 22 నెలల పాటు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. పెట్టుబడికి భద్రతగా ప్రాజెక్టులోని ఫ్లాట్ నంబర్లు 103, 104 కేటాయించాడు. పెట్టుబడి తిరిగి చెల్లించాక ఆ ఫ్లాట్లను విక్రయించుకోవచ్చని ఒప్పందంలో చెప్పాడు. కానీ అవి ఓసీ వచ్చిన తర్వాత ఎప్పుడుగా ఉంటుంది ఆ లిటిగేషన్స్ అంతా తెలియక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కంపెనీ సిఇఓ పెట్టుబడి పెట్టారు. ఆ కంపెనీ మోసం చేసిందని ఇప్పుడు కంప్లైంట్ చేశారు. ఇక కొల్లూరు, మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే అడ్వర్టైజ్మెంట్లన్నీ కొల్లూరు వైపు చూపిస్తుంటాయి. ఆ కొల్లూరులో ఏం చేస్తున్నారు? ఫ్రీలాన్స్ పేరుతో మోసం. ఫ్లాట్ ఇస్తామంటూ 30 లక్షలు వసూలు, ఒక్కొక్కరి దగ్గర 30 లక్షలు వసూలు చేశారంట. భూ హక్కులు లేకుండానే అపార్ట్మెంట్పై ప్రచారం. అసలు భూమి హక్కులు లేకుండానే అపార్ట్మెంట్ గాలిలో చూపిస్తారనమాట. నిర్మాణం చేపట్టకుండా అండర్ గ్రౌండ్లోకి ఈవీకే ప్రాజెక్టు జిఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థలపై ఈఓడబ్ల్యూలో కేసు. అది ఆల్రెడీ కేసు పడింది కాబట్టి ఇవి వస్తున్నాయి. కేసు పడకుండా చాలా ఉన్నాయి. ఇంకా వీటి మీద కేసు సరిగా వచ్చింది. కొల్లూరులో ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో ఫ్లాట్ విక్రయిస్తామని చెప్పి ఈవీకే ప్రాజెక్ట్ జిఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థలు 30 లక్షలు వసూలు చేసి మోసగించాయి. ఈ మేరకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూసారా, ఇక్కడ సాఫ్ట్వేర్ వల్లనే టార్గెట్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళేదో శాలరీ ఉంటుంది, ఆ శాలరీని వాళ్ళు ఇస్తారని చెప్పి వాళ్ళనే టార్గెట్ చేస్తారు ఎక్కువ. పోలీసులు ఆయా సంస్థల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బాధితుల ప్రకారం కొల్లూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 290, 291, 293, 294, 322లో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని ప్రచారం చేశారు. ఈవీకే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, జిఎస్ఆర్ ఇన్ఫ్రా తదితర సంస్థల పేరుతో రియాలిటీ వ్యాపారం చేస్తున్నట్టు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించారు. ఫ్రీలాన్స్ ఆఫర్లో భాగంగా 1170 చదరపు అడుగుల ఫ్లాట్ను 35 లక్షలకు ఇస్తున్నట్లు వివరించారు. వారి మాటలు నమ్మిన ఆయన సోదరుడు కలిపి 15 లక్షల చొప్పున 2021 ఫిబ్రవరి నెలలో 2021 జూలై మధ్యలో విడతల వారీగా 35 లక్షలు చెల్లించారు. 2023 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. 2021 జూలై 8న సేల్ అగ్రిమెంట్ చేశారు. గడువు దాటినా నిర్మాణం పూర్తి కాలేదని పలుమార్లు ప్రశ్నించిన నిందితులు కాలయాపన చేశారు. డబ్బులు అడిగితే బెదిరించి క్రిమినల్ కేసులు పెడతాం. ఇది రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది వీళ్ళు ఎవరైనా డబ్బులు అడిగారు, వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కదా, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు ఎక్కువ మంది. తర్వాత నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కార్యాలయాలు మూసివేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు. అయితే కొల్లూరులో సంబంధిత సర్వే నంబర్ల భూమికి యజమానులు వారు కాదని, భూమిపై హక్కు లేకుండానే ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అయింది. దాని మీద విచారణ చేస్తారు. ఇది హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఇది ఓన్లీ మచ్చుకు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యవహారాలే. పోలీస్ స్టేషన్కి రావాల్సిన వ్యవహారాలు, పోలీస్ స్టేషన్కి రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వస్తే కానీ అప్పుడు తప్పదన్నట్టుగా మీడియాలో ఫోకస్ చేస్తారు. పోలీస్ స్టేషన్ రాకపోతే మీడియాలో ఫోకస్ చేయరు. మీడియాలో ఫోకస్ చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క అసలు వ్యవహారం ఏంటి, మేడి పండులాగా ఉందా లేదా అనేది బయటకు వస్తుంది. మరి మీరు దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.